డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ ఇది తెలంగాణ ప్రభుత్వ నినాదం. రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్ అనే పదం కూడా వినిపించకూడదు. ఇది సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్న మాట. డ్రగ్స్ భూతాన్ని తరిమి కొట్టేందుకు పోలీసులకు రేవంత్ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. వారికి కావాల్సిన సదుపాయాలను సైతం సమకూర్చింది. ఎంతటి వారున్నా సరే వదిలిపెట్టవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించింది. దీంతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. డ్రగ్స్ భూతంపై దండయాత్ర చేస్తున్నారు. దీంతో రేవంత్ సర్కార్ అనుకున్నట్లు డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా అడుగులు పడుతున్నాయి. అందుకు ఇటీవల పట్టుబడ్డ వాళ్లే నిదర్శనం. డ్రగ్స్ హాట్ స్పాట్లపై నిరంతరం ప్రత్యక్ష నిఘా ఉంచుతున్నారు పోలీసులు. డ్రగ్స్ సరఫరాదారులు, పెడ్లర్స్, వినియోగదారులపై ఫోకస్ పెట్టారు. నిఘా ఇన్ఫర్మేషన్ వ్యవస్థ బలంగా పనిచేస్తుంది. డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ కిట్లు రావడంతో నార్కోటిక్ డిపార్ట్మెంట్ పని మరింత సులువుగా మారిపోయింది. డ్రగ్స్ తీసుకున్న వారిని జైలుకు పంపిస్తున్నారు. హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ తో ప్రత్యేక నిఘాను ఉంచుతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇటు రేవంత్ సర్కార్ అటు సే నో టు డ్రగ్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. డ్రగ్స్ ఎక్కడున్నా కూడా, ఎంతటి వారైనా కూడా వారిని శిక్షించాలి అంటూ కూడా ఇటు సీఎం ఆదేశించారు. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? అటు పోలీసులు వీటిపై ఎటువంటి సీరియస్ యాక్షన్స్ తీసుకుంటున్నారు? సర్తాజ్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటే నినాదం తీసుకుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేలతో కూడా పారద్రోలిన ఉద్దేశంతో కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి అధికారులకి వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రీనెస్ ఇచ్చారు. సో ఆ ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల పూర్తి స్థాయి అధికారులు ఎక్కడ చూసిన హాట్స్పాట్స్ ఆల్రెడీ ఉన్నప్పటికీ కానీ ఆ ప్లేస్లో ప్రత్యేకమైన నిఘా పెట్టడము, తర్వాత హ్యూమన్ ఇంటెలిజెన్స్ పైన వారు ఆధారపడము, ఎక్కడ ఏ యాక్టివిటీ జరిగిన వెంటనే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడము, తర్వాత రెగ్యులర్గా డ్రగ్స్ తీసుకుంటున్న వారిపైన ట్రాకింగ్ చేయడం, వారు ఎక్కడ వెళ్తున్నారు, ఏ పబ్లిక్ వెళ్తున్నారు, ఎక్కడెక్కడ పార్టీలు చేసుకుంటున్నారు దానిపై కూడా పూర్తి స్థాయి నిఘా పెట్టడం. సో దీనివల్ల కూడా చాలా వరకు కూడా సత్ఫలితాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా నైజీరియన్స్ యొక్క కదలికలపైన భారీ స్థాయిలో నిఘా పెట్టడం వల్ల వారు పెద్ద ఎత్తున కూడా హైదరాబాద్లోకి డ్రగ్స్ తీసుకురావడము, పైగా వాళ్ళు పట్టుపట్టడం, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. సో ఈ మధ్యకాలంలో వరుసగా మనం చూస్తున్న నైజీరియన్స్ యొక్క పాత్ర అనేది చాలా కీలకంగా ఉంది. గతంలో చూసాం, గత ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు నైజీరియన్స్ ఎక్కువగా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డ్రగ్స్ని వాళ్ళు అనేక విధాలుగా కూడా వాళ్ళు డీలర్స్కి సప్లై చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నైజీరియన్స్లో కూడా ఒక వణుకు అనేది పుట్టింది. దాంతోపాటు పాత పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్లో డ్రగ్స్ వ్యాపారం చేయాలంటే కూడా వణుకుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఇప్పుడు పట్టుబడుతున్నటువంటి వారందరూ కూడా కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వారు, కొత్తగా డ్రగ్ పెడ్లింగ్ చేసేవారు, డీలర్స్గా ఏర్పడినటువంటి వారు మాత్రమే. సో ఇప్పుడు వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ కూడా వాళ్ళతో పాటు అరెస్ట్ చేశారు. కాబట్టి వారి యొక్క పూర్తి స్థాయి వాళ్ళ యొక్క డేటా అంతా కూడా ఇప్పుడు అధికారుల దగ్గర ఉంది. కాబట్టి వారిని కూడా క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. పబ్బులు అయిపోయి, ఫామ్ హౌస్లు అయిపోయి, ప్రైవేట్ పార్టీలపైన కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టినటువంటి పోలీస్ యంత్రం ఇప్పుడు తాజాగా, ఎందుకంటే గతంలో 2017లో చూసాం సర్తాజ్, అప్పుడు టాలీవుడ్ డ్రగ్స్ కేసు బయటపడినప్పుడు కొంత హడావుడి నడిచింది. ఒక 2-3 నెలల పాటు కాలేజు, స్కూల్స్ పైన ప్రత్యేక నిఘాలు పెట్టాము, వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాము, సే టు నో డ్రగ్స్ అని కూడా పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసిన తర్వాత 3 నెలల తర్వాత ఆ కేసు ఏమైందో కూడా ఎవరికి తెలియదు. తర్వాత దాన్ని పట్టించుకునే నాదం లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే మొదటి నుంచి ఎక్కడి నుంచి వస్తుంది, ఎటుపోతుంది, ఎవరు కొట్టినారు, ఎంత కొట్టినారు, ఏ మార్గాల నుంచి వాళ్ళు వస్తున్నారు, ఎక్కడెక్కడ ఈ యాక్టివిటీ ఎక్కువగా జరుగుతున్న దానిపై కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టడము, పబ్బుల పైన పబ్బు ఓనర్లకు కూడా వార్నింగ్ ఇవ్వడం, స్లీపర్ టాక్స్తో ఆకస్మిక తనిఖీలు చేయడం, పబ్బుల్లో డీజిల్ పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడం, ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు తాజాగా స్కూల్స్ మీద, కాలేజెస్ మీద ప్రత్యేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు అనేది నార్కోటిక్ డిపార్ట్మెంట్ కానీ స్థానిక పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. 3 కమిషనరేట్లో పరిధిలో ఉన్నటువంటి ఎస్ఓటీ డిపార్ట్మెంట్, టాస్క్ ఫోర్స్ కానీ నార్కోటిక్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా కూడా ఈ ఆపరేషన్స్ కూడా చేస్తున్న నేపథ్యం కాబట్టి ఇందులో భాగంగానే ఇప్పుడు అనూహ్యంగా కొన్ని హైదరాబాద్లో పేరు మోసినటువంటి స్కూల్స్ కానీ కాలేజెస్లో కొంతమంది స్టూడెంట్స్ గంజాయి తాగుతున్నట్టుగా పోలీసుకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా అరెస్ట్ చేసినట్టు నేపథ్యం. దాంట్లో మెయిన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఒకటి, గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి, సిబిఐటి ఒకటి, బాసరా IIIT ఒకటి, తర్వాత జేఐటి జోగిపేట లాంటి కాలేజీల్లో విద్యార్థులకి డ్రగ్స్ పాజిటివ్ రావడం పట్ల
అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వాళ్ళకందరికీ టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఆ కాలేజీలు కూడా నోటీసులు ఇచ్చారు. ఇక మీదట మరి రెగ్యులర్గా కాలేజీలో కానీ స్కూల్లో కూడా ఈ డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు మేము రెవ్యూగా చేస్తాము, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి, అన్ని నియమ నిబంధనలు కూడా పాటించాలి, స్టూడెంట్స్ ఎటుపోతున్నారు, కాలేజీకి వస్తున్నారా లేదా, లేకపోతే ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత ఎటుపోతున్నారు అనే దానిపై పూర్తి స్థాయి నిఘా అనేది పెట్టుకోవాలి. ఎవరికైనా పక్క ఫ్రెండ్ ఎవరైనా ఇలాంటి గంజాయి కానీ ఇట్లాంటి డ్రగ్స్ ఆధారితమైన పదార్థాలు ఎప్పుడు సేకరిస్తుంటే వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కూడా పోలీసులు వారికి చెప్పినటువంటి నేపథ్యం. ఎక్కువగా ఈ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఈ సిగరెట్ల పైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దానిపైన ప్రత్యేకమైనటువంటి నిఘా అయితే అధికారులు పెట్టారు. గత 6 నెలల వ్యవధిలోనే ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి నార్కోటిక్ బ్యూరో గతంలో ఎప్పుడు లేనటువంటి కేసులు ఇప్పుడు నమోదు చేశారు. అంత భారీ స్థాయిలో వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎందుకంటే మనం చూసాం, హెరాయిన్ దాదాపు ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద ఎత్తున దొరుకుతుంది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా తీసుకొని వచ్చి నైజీరియన్స్ 2 కిలోల దాకా కూడా మన హెరాయిన్ పట్టుకున్నటువంటి పరిస్థితి. తర్వాత అంతకుముందు 199 కొకైన్ వరకు కూడా గ్రామంలో పట్టుకున్నటువంటి పరిస్థితి కాబట్టి సో వరుస దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా పట్టుబడుతున్నారు, డీజేలు పట్టుబడుతున్నారు, పబ్బు ఓనర్స్ పట్టుబడుతున్నారు, బిజినెస్ మ్యాన్స్ పట్టుబడుతున్నారు, టాలీవుడ్ సంబంధించిన వారు పట్టుబడుతున్నారు. సో ఇలా ఇవంతా కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టడము, దాడులు చేయడం వల్ల, అరెస్టులు చేయడం వల్ల కొంచెం భయం అనేది వాళ్ళలో చెలరేగుతుంది. దానివల్ల కూడా యాక్టివిటీస్ తగ్గుతుంది. ఈ ఇంటెలిజెన్స్ దీనివల్ల హాట్స్పాట్స్ వల్ల పూర్తి వల్ల వారికి ఇన్ఫర్మేషన్ వచ్చిన దానివల్ల వెంటనే అరెస్ట్ చేయడం వల్ల పూర్తిగా వీళ్ళకందరికీ కూడా ఇప్పుడు యాక్టివిటీస్ అనేది కూడా చాలా వరకు తగ్గినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసే ఏ కేసు వచ్చినా కూడా టాలీవుడ్కి లింక్ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ నుంచి కూడా కాస్త తగ్గినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో దాంతోపాటు వీళ్ళు పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత NDPS యాక్ట్ కింద ఎవరిని కూడా అంత ఈజీగా వదిలేయటం లేదు. వాళ్ళకి అనేక రకాలుగా కూడా శిక్షలు వేస్తున్నారు. దాంతోపాటు ఈ డ్రగ్స్ కేసులు ఇరుక్కపోవడం వల్ల మీకు జరిగే దుష్ప్రయోజన పరిణామాలు ఏంటి అన్న దానిపై కూడా వివరిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు పిలుస్తున్నారు, వాళ్ళ కొలీగ్స్ని పిలుస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తున్నారు. అందరి ముందు కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమం చేయడం వల్ల వాళ్ళకు షేమ్గా ఫీల్ అయ్యి మేమంతా వదిలేస్తామని కూడా చెప్తున్న నేపథ్యం ఏర్పడుతుంది. సో ఆల్మోస్ట్ ఇంకా 6 నెలల్లో మొత్తం అంతర్జాతీయ సంబంధించిన డ్రగ్ పెడ్లర్స్ కానీ లోకల్గా ఉన్నటువంటి డ్రగ్ డీలర్స్ కానీ వీళ్ళందరినీ కూడా మేము పూర్తి స్థాయిలో కట్టడి చేస్తాము. ఇక మీదట హైదరాబాద్కి గోవా నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, ముంబై నుంచి కానీ, ఇతర ప్రదేశాల నుంచి కూడా డ్రగ్ సరఫరా కావడానికి వీలు లేకుండా కూడా మేము చెక్ పోస్టులో ప్రత్యేకమైనటువంటి నిఘా పెడతామనేసి కూడా తెలంగాణ పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్ అరికట్టడంలో కీలక పాత్ర మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 3 కమిషనరేట్లో కూడా డైనమిక్ సిపిలను కూడా వారు పెట్టారు. ముఖ్యంగా సైబరాబాద్లో అవినాష్ మహంతి కానీ, తర్వాత హైదరాబాద్లో కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కానీ, తర్వాత ఇప్పుడు రాచకొండకి సుధీర్ బాబు కానీ, వీళ్ళు ముగ్గురు కూడా డ్రగ్స్ పైన ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టడమే కాకుండా ముఖ్యంగా నార్కోటిక్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకందరికీ కూడా వనరులు సేకరించడము, టీంని పంపడము, తర్వాత వారికి ఏ ఆఫీసర్స్ కావాలన్నా కూడా అరేంజ్ చేయడం, ఇవన్నీ చేయడం, కోఆర్డినేషన్ చేయడం వల్ల ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.